హలో అండి, మీరందరు ఎట్లూరు? నేనైతే మంచిగున్నా. నేను ఈ వీడియో అన్ని జరుగుతుంది, బాత్రూమ్ లీకేజ్ అవుతుంది, కింద వాటర్ పోతుందని ఇల్లుగా లాంటి పలగొట్టి మొత్తం కొత్త పైపులు వేయించి అన్నీ చేపిస్తుంది. అయితే మొత్తం పలగొట్టడం అది ఇదంటే నిన్ను పోయిన శుక్రవారం స్టార్ట్ చేసి ఇంకా ఇప్పటికి కూడా కాలే, ఇంకా 2 రోజులు పడుతుంది అన్నారు. మా ఆయన పన్యా మనిషి ఉన్నాడు, ఆయనకు స్నానం చేపియాలి. ఆయనకు స్నానం కూడా చేపియలేను. ఎవరింట్లో నేనైతే పోయి మంది ఇంట్లో పోయి స్నానం కూడా వాష్రూమ్ కూడా పోతున్నాను. ఆయనకైతే అగ్గిసేస్తాను, ప్రాబ్లం లేదు. కానీ స్నానం చేయడానికి 2-3 రోజులకు ప్రాబ్లం అవుతుంది. ఇంకా 2 రోజులు అంటారు. ఇల్లు అంతా గందరగోళంగా ఉందండి. ఏం చేస్తాను చెప్పండి? ఇంట్లో మళ్ళీ షాప్ ఇప్పకొచ్చినాను. అసలు ప్రాబ్లం అంటే ప్రాబ్లం అయిపోతుంది. చిడిచిడి చేస్తుండు, తిండి తినకొచ్చిండు. ఆయన గలి అది ఏం చేయాలో చెప్పు. ఇంకా మా పరిస్థితి అట్లా ఉంది. ఇంట్లో పని నడిచేటప్పుడు మనం వేరే ఇంట్లోకి చిన్న పిల్లోడు అయితే కాదు కదా ఎత్తుకొని పోయి మనకు చేపియడానికి. ఆయన అది అర్థం చేసుకుంటలేడు, తిడుతూ. ఇంకా మొత్తం ఇది ఇల్లు అంతా ఎంత గందరగోళంగా ఉంది చూడండి. మొత్తం బాత్రూమ్ అంతా ఇంతవరకు వచ్చిందండి. ఇంకా 2 రోజులు పడుతుంది టైల్స్